అద్భుతమైనటువంటి పాట ఆన్ ఫార్ బై పాట వినిపించినటువంటి వారిని అభినందిస్తున్నాను. దేవుడు వారిని దీవించిందిగా. ప్రసంత్వ ప్రభు యేసుక్రీస్తు శిలువపై పలికినటువంటి 5వ మాట దానిలోకి వెళ్తున్న వేరే వాక్య పఠనం శ్రీమతి ఈసార జస్టిన్ గారు, తర్వాత ప్రార్థన శ్రీమతి ఝాన్సీ సిమి. శ్రీమతి ఈసార సునీల జస్టిన్ గారు వేద వాక్య పఠనం కొరకు ఆరంభిస్తున్నారు. వారు లేఖ వచ్చారా శ్రీమతి ఝాన్సీ రాణి సిమి గారు వేద వాక్య పఠనం ప్రార్థన వారు చేస్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తము ఇది సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ వేమతో మాట్లాడి కృపాశక్తి సంపూర్ణ స్తోత్రం ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో గుడ్ ఫ్రైడే రోజు ఆయన నేను రీతిగా నేను స్థుతించుటకు మహిమపరచుటకు ఘనపరచుటకు పదే పదే మేము దర్శించుటకు మాకు ఇచ్చిన ధనం బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మా కోసం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఇక్కడ ఆయనకు వచ్చాము. ఆయన నేను తప్పికొని ఉన్నాను ఆయన థర్స్ట్ అని చెప్పి సినిమాలో పలికినటువంటి మాట ఆయన నాడు తండ్రి నాయన భారతి పెట్టినటువంటి సమరే శ్రీ దగ్గరికి ఒక్క పాపను రక్షించడం వల్ల అనేకులు రక్షించబడినట్టు సహాయం చేస్తున్నాం తండ్రి. అలాగే చర్చికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా రక్షించబడుతుంటే నీ యందు విశ్వాసం నుంచి నిన్ను హృదయంలో నింపుకొని వెళ్ళలాగా సహాయం చేయండి. చెప్పలేని దాసుని శిరోచారణ మరుగుపరిచి ఈ వాక్యాన్ని ఎక్కి చెప్తుండగా ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునేటట్టు చేస్తామని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట బహుమిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో అందరం కలిసి 196 కీర్తన 5వ చరణాన్ని కలిసి పాడతాం. 149వ కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, దయగల నాయన, కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా,
మీ అపారమైనటువంటి కృపా ప్రేమ దయచేత ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో, ఆలయంలో, మందిరంలో చేర్చి తండ్రి మీరు శిలువపై పలికినటువంటి 7 మాటలను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి, సమయమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ధ్యానించినటువంటి బిడ్డలను బట్టి వందనములు, స్తోత్రములైనా ఇంకా ధ్యానించినటువంటి మాటలను బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. మీరే మాకు కావలసిన సహాయం అనుగ్రహించండి. మీరు నాకు ఇచ్చినటువంటి తలంపులను బిడ్డలతో పంచుకున్నటకు కావలసిన సహాయం అనుగ్రహించగలంతలకే ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున అతి వినయంతో ప్రతిమాలు వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆ ప్రోగ్రాంలో 7 మాటల గురించి రాస్తూ బ్రాకెట్లో సింపుల్గా ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఈ 5వ మాటకు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే విపత్తు అని. బ్రాకెట్లో విపత్తు అని ఇచ్చినారు. నేను వచ్చిన తర్వాత మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టైంను మీరు పాటించండి అని మాకు తెలియజేసినప్పుడు ఇండివిజువల్గా మేము దీన్ని విపత్తుగానే పరిగణించినాము. కారణం ఏంటంటే ముందొకరు, వెనక ఒకరు, మా పక్కలో చైర్మన్ గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ టైం. కానీ దేవుని కృపను బట్టి నాకు ఈ యొక్క విపత్తు తొలగిపోయింది. కారణం ఏంటంటే మనకు సమయం చాలా ఉంది. అయినప్పటికీ నేను సమయం యొక్క స్పృహతో నా యొక్క సందేశాన్ని, మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందర్భంగా ప్రపంచమంతా కూడా, క్రైస్తవులందరూ కూడా ప్రతి దేశంలో, ప్రతి సంఘంలో ఈ యొక్క శుభ శుక్రవారంన యేసు ప్రభు వారు శిలువ మీద నుండి పలికినటువంటి 7 మాటలను ధ్యానిస్తూ ఉండటం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఆ రీతిగానే మనం కూడా ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో క్రైస్తవేతరులకు ఒక సందేహం కలుగుతూ ఉన్నది. అదేంటంటే వారు ప్రేమించినటువంటి దేవుడు, ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణించిన రోజును వారు ఎందుకు శుభదినంగా, శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు అనే సందేశము డెఫినెట్గా క్రైస్తవేతరులు అందరికీ ఉంటుంది, నో డౌట్. కానీ మనకైతే మనం దాన్ని శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా ఆరాధిస్తున్నాం. ఈ యొక్క కారణం అన్య క్రైస్తవేతరులు కూడా తెలుసుకున్నట్లయితే, మనము తెలియజేసినట్లయితే వారికి ఉన్నటువంటి సందేశము పోయి సంతోషము కలుగుతుందనేది నా భావన. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు శిలువలో మరణించినది ఆయన మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన యొక్క మరణం నుండి తప్పించడానికి ఆయన శిలువ మారు మీద చనిపోవడం అనేది జరిగింది. ఒక శ్లోకం ఉంది ఏంటంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యకార బలియాగం. సర్వ పాప పరిహారో రక్త
రక్త ప్రోక్షణ మవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఈ సందర్భంలో యేసు ప్రభువు యొక్క విమోచన కార్యం ఎగ్జాక్ట్లీగా ఈ విధంగా జరుగుతుంది. సర్వ మానవుల యొక్క పాపము పరిహరించబడాలంటే ఒక ప్రాణము అర్పింపబడాలా, రక్తము చిందింపబడాలా. రక్తం అంటే ప్రాణానికి సాదృశ్యం. ఆ రక్తము ప్రాణము పరమాత్ముడై ఉండాలి. ఆ ప్రాణం కూడా ఆయన తనకు తానుగా బలిగా అర్పించినదై ఉండాలి అని ఆ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం. బైబిల్లో కూడా రాయబడింది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి అందునిమిత్తమే మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మనలను మరణం నుండి విడిపించడానికి ఆయన శిలువ మారు మీద మరణించవలసినది ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ విషయాన్ని క్రైస్తవేతరులు గమనించినట్లయితే వారు కూడా మనతో ఏకీభవించి ఈ దినాన్ని వారు సంతోషంతో జరుపుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో చాలా ప్రతి సంవత్సరం కూడా ఈ మాటలు మనం వింటూ ఉండనే ఉంటున్నాం. ఇంతవరకు చాలా చోట్ల ఈ మాటలను మనం మాట్లాడింటాం. ఈ రోజుతో ఎండ్ ఆఫ్ అవుతుంది. కానీ ఎన్ని మాట్లాడినా, ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా వర్డ్ ఈస్ సేమ్ బట్ వాయిస్ డిఫరెంట్. మాట మాత్రం ఒకటే కానీ వాయిస్ మాత్రం వేరే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక సందర్భంలో మాట్లాడవచ్చు. ఈ సందర్భంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను స్తుతిస్తున్నాను. మాకన్నా ఇంకా ఎక్కువ బాగా చెప్పేవారు మీ మధ్యలో ఉన్నారు. అయినప్పటికీ ఒకరు ఒక మాటలు మాట్లాడాలి. కాబట్టి ఈ సందర్భంగా మాకు ఈ యొక్క అవకాశం బట్టి, దేవుడు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మీకు నేను గుర్తు చేయాల్సినది ఏంటంటే, మనం జనరల్గా మాట్లాడుతూ ఉన్నట్లు ఆయన శిలువ మాటపై దప్పి కొనడం అనేది ఇన్ జనరల్గా మనం అందరం భావిస్తున్నాం. అనేకమైన సందేశాలు వింటూ ఉన్నాం. ఇది ఒక శారీరకమైన దప్పిక అని. అయితే నేను దీంతో ఏకీభవించడం లేదు. కారణం ఏంటంటే, ఈ దప్పిక అనేది ఆయన సంపూర్ణ మానవుడు అని తెలియచేయడానికి ఆయన దప్పికున్నాడని ఈ యొక్క సందర్భంలో మాట్లాడడం జరుగుతుంది. ఆయన సంపూర్ణ మానవుడు అని తెలియచేయడానికి ఈ యొక్క దప్పిక అనేది ఒక పెద్ద కారణం కాదు. ఎందుకంటే ఆయన కన్యక గర్భంలో పుట్టినాడు కాబట్టి ఆయన పుట్టికనే ఒక మరణం సంపూర్ణ మానవుడిగా తెలియజేస్తుంది. కాబట్టి ఆయన యొక్క దప్పిక శారీరకమైన దప్పిక అని మనం అనుకున్నట్లయితే మనము ప్రభువును తక్కువ చేసిన వారం అవుతామేమో అని నా భావన. కాబట్టి నా ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు వారు శిలువపై ఆ యొక్క దప్పిక కొనడం అనేది శారీరక దప్పిక కాదు అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఒక విచిత్రమైన పరిస్థితి ఈ యొక్క శిలువ విమోచన కార్యంలో. అదేంటంటే, బాధ పొందవలసిన వారేమో సంతోషపడుతూ ఉన్నారు, సంతోషపడవలసిన వారేమో బాధ పొందుతూ ఉన్నారు. బాధ పొందవలసినటువంటి తండ్రి యొక్క దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఇందాక చరణ్ చెప్పినట్టు కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉండవచ్చేమో, కానీ నా ఉద్దేశం ఏమిటంటే, బాధపడవలసిన తండ్రి అయిన దేవుడు ఈ సందర్భంలో సంతోషపడుతున్నాడు. కారణం ఏంటంటే, ఈ ప్రణాళిక, ఈ యొక్క కార్యము ఇదంతా తండ్రిదే. తండ్రి యొక్క చిత్తం ప్రకారమే ఇది జరుగుతూ ఉందని నేను భావిస్తున్నాను. మనమందరం భావించాలి.
బైబిల్లో తెలియజేయబడినట్లు ఆయనను నలగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అని, మన దోషములన్నింటినీ ఆయన మీద మోపెను అని. కాబట్టి తండ్రి ఇన్ని చేసి ఆయన అది శిలువ మాను మీద చనిపోతుంటే ఎట్లా బాధపడతాడు? ఆయనే చేసినాడు కాబట్టి. ఈ సందర్భంలో మీకు నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఈ సందర్భం బట్టి తండ్రి చాలా సంతోషిస్తూ ఉన్నాడు అని. కారణం ఏంటంటే, ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆయన చిత్రం, ఇది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఈ యొక్క విమోచన కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా సంతోషపడవలసినటువంటి సాతాను బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే, పరలోకం నుండి తోసివేయబడిన తర్వాత ఆ అపవాదికి శిక్ష పడాలంటే ఇది ఒక్కటే మార్గం. కాబట్టి ఈ సందర్భంలో అపవాదికి సాతానుకు శిక్ష పడడం జరుగుతుంది. సాతానుకు శిక్ష విధిస్తున్నాడు. రెండు కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి మన పాప విమోచన కార్యము, అతి ముఖ్యంగా అపవాది యొక్క అవిధేయతకు ఈ శిలువపై శిక్ష విధించడం అనేది. ఈ రెండు కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకొరకు అంతవరకు అందరినీ ఉపయోగించుకున్నటువంటి సాతాను పిలాతును ఉపయోగించుకున్నాడు, యూదులను ఉపయోగించుకున్నాడు, యాజకులను ఉపయోగించుకున్నాడు, ప్రధాన యాజకులను ఉపయోగించుకున్నాడు, హెరోదును ఉపయోగించుకున్నాడు, అందరినీ ఉపయోగించుకున్నాడు. ఎప్పుడైతే ఈ కార్యం స్టార్ట్ అయిందో వెంటనే సాతాను స్టార్ట్ చేసినాడు. అందరినీ ఉపయోగించుకొని ఈ యొక్క కార్యాన్ని జరగకుండా చేయాలనే ఉద్దేశంతో పేతురును ఉపయోగించినాడు. గెస్తమనే తోటలో అలజడి సృష్టించి ఈ కార్యం జరగకూడదు అని. ఆ తర్వాత పిలాతును ఉపయోగించినాడు. ఈయనలో నాకు ఏ నేరము కనపడలేదు, ఈయన నీతిపరుడు అని. పిలాతు యొక్క భార్యను ఉపయోగించినాడు. ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని. అదేవిధంగా ప్రధాన యాజకులను ఉపయోగించినాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను ఉపయోగించినాడు. అంతవరకు శిలోవేడి అని కేకులు వేసిన యూదులను ఉపయోగించినాడు. కానీ ఇప్పుడైతే వాళ్ళందరినీ ఉపయోగిస్తున్నాడు. ఈ యొక్క కార్యాన్ని జరిపించకూడదు అని. అంటే అర్థమైపోయింది, ఈ యొక్క శిలువ కార్యం ద్వారా సాతానుకు కూడా అపవాది కూడా శిక్ష పడుతుందని. మన విమోచన కార్యమే కాకుండా అపవాది యొక్క అవిధేయతకు. ఎందుకంటే కారణం, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడో ఒక చోట అవిధేయత ప్రదర్శిస్తాడు, ఎక్కడో ఒక చోట ఆయన మాటను ఉల్లంఘించి ఆయన యొక్క కార్యాన్ని విఫలం చేస్తాడనే ఉద్దేశం ఉంది. కానీ ప్రభు ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తాన్ని పక్కకు పెట్టి పోయిన పరిస్థితి అనేది జరగలేదు. ఆయన ఎంతవరకు అంటే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి ఆ యొక్క కార్యాన్ని జరిపించినాడు. అయితే ఈ యొక్క అపవాది సాతాను అవిధేయత వల్ల పరలోకం నుండి తొలగిపడినాడు. కాబట్టి ఈ యొక్క అపవాదికి ఈ యొక్క శిలువ మరణం మీద శిక్ష విధించడం జరిగింది. అప్పుడు యూదులు అన్నారు, ప్రధాన యాజకులు అన్నారు, శాస్త్రులు అన్నారు, అందరూ కూడా నువ్వు దిగిరా, మేము మిమ్మల్ని నమ్ముతాం, క్రీస్తు అని నమ్ముతాం, రా దిగిరా, నిన్ను దేవుని యొక్క ఇష్టడు కదా, ఎస్ ఆయన ఇష్టడే. నువ్వు దేవుని యొక్క కుమారుడిని అన్నావు కదా, ఎస్ ఆయన దేవుని యొక్క కుమారుడే. నీవు క్రీస్తు అన్నావు కదా, ఎస్ నేను క్రీస్తునే. నువ్వు యూదుల రాజువు కదా, ఎస్ నేను యూదుల రాజునే, రా మరి దిగిరా. ఇప్పుడు నేను మేమందరినీ కూడా నమ్మి నేను విశ్వాసం ఇస్తాం. అయితే ఒకవేళ దేవుడు ఆ శిలోమానం మీద నుండి వీరి మాటలు విని దిగి వచ్చుంటే తండ్రి యొక్క కార్యం చిత్తం నెరవేరేది కాదు. కాబట్టి ఈ సందర్భంలో నేను తెలియజేయాలన్నది ఏమంటున్నానంటే, ఈ యొక్క కార్యం ద్వారా
ఇది ఆత్మల దాహము కాదు అని. మొదటిది ఇది శారీరక దప్పిక కాదు అని, రెండవది ఇది ఆత్మల దాహము కాదు అని. మరి ఏంటి మరి ఈ దాహానికి కారణం ఏమి? వాక్యంలో వ్రాయబడింది యోహాను సువార్త 19:28 లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనాలు నెరవేర్చాలా, నేను ప్రతిదీ నెరవేర్చాలా. ఎందుకు నేను లేఖనాలను నెరవేర్చడానికి కారణం ఏంటి? అక్కడ ఏం అవసరం ఉంది? రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని శిలువ మాన మీద కొట్టివేయవలసి ఉంది. ధర్మశాస్త్రాన్ని అంతటిని తూచా తప్పకుండా పొల్లు పోకుండా ఈ యొక్క నెరవేర్చవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే, నెరవేర్చడానికి, ఈ లేఖనాలన్నింటినీ నెరవేర్చే క్రమంలో నేను తప్పికొనుచున్నాను అని. ఏంటి ఈ యొక్క నిబంధన? రెండవ నిబంధన ఏంటి? అదే నూతన నిబంధన. ధర్మశాస్త్రంలో వచ్చేసి పాపాన్ని తెలియజేస్తుంది, కానీ పాపానికి పరిహారం అనేది చూపించడంలా. యేసు యొక్క కృపనే పాపానికి పరిహారంగా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క నూతన నిబంధనలో ఆ నూతన నిబంధనను స్థాపించడానికి దేవుడు ఈ సమయంలో తప్పికొనవలసిన అవసరము ఉంది. ఏంటి ఆ నిబంధన అంటే, నేను వారికి దేవుడైన యందును, వారు నాకు ప్రజల యందును. నా ధర్మ విధులను నేను వారి మనసులో ఉంచెదను, వారి హృదయం మీద వాటిని నేను వ్రాయుదును, వారి దోషములను నేను మన్నించి వారి పాపములను ఇప్పటికీ ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకొనను అనేది కొత్త నిబంధన. ఆ నిబంధనను స్థాపించడానికే ఆయన ఈ లోకంలో ఈ విధంగా లేఖనాలు నెరవేరుస్తూ ఈ యొక్క తప్పిక పడవలసిన అవసరం అనేది ఏర్పడింది. కాబట్టి వెరీ క్లియర్గా లేఖనాలను నెరవేర్చడానికి ఆయన తప్పికున్నాడు. ఈ సందర్భంలో నేను దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి మీతో మరి యొక్క కారణాన్ని, దేవుడు యేసు ప్రభు వారు శిలువపై తప్పికొనడానికి ఉన్నటువంటి కారణాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సందర్భంగా ఆ 5 పరిస్థితులు ఏంటంటే, 5 తలంపులు. ఒకటి, ఆయన మనమందరం కోల్పోయినటువంటి, అంటే ఈ యొక్క కారణం ఏంటంటే 4వ మాట యొక్క ఇంపాక్ట్ 5వ మాట మీద పడింది. అందువల్లనే ఈ 5వ మాటలో ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ యొక్క ఉద్దేశంలో ఏంటంటే, ఆయన తప్పికొనడానికి కారణాలు నేను 5 మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మొదటిదిగా ఆయన జీవజలాన్ని పొందడానికి తప్పికొన్నాడు అని. రెండవది, ఆయన జీవాహారాన్ని పొందడానికి తప్పికొన్నాడు అని. మనం కోల్పోయినటువంటి జీవపు వెలుగును పొందడానికి మనం తప్పికొన్నాము అని. అదేవిధంగా మనం కోల్పోయిన జీవాత్మను పొందడానికి మనం తప్పికొన్నాము అని. అంత మాత్రమే కాకుండా మనం కోల్పోయినటువంటి జీవపు మాటలను మనం తిరిగి పొందడానికి ఆయన శిలువ మీద తప్పికొన్నాడని నేను ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీటిని నేను లేఖనాలు చూపిస్తూ మీకు తెలియచేయాలని, ఒక్కొక్కటి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మొదటిది జీవపు జలం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నటిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదేదో జరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. రెండవది మనం గమనించినట్లయితే జీవాహారము. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం మనం గమనించినట్లయితే 47వ వచనం, అదేవిధంగా 41వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవముల వాడు జీవాహారము
నేనే. అదేవిధంగా 51లో ఉంది, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఇది రెండవది. మూడవది మనము గమనించినట్లయితే జీవపు వెలుగు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అదేవిధంగా నాలుగవదిగా జీవాత్మ గురించి రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించవచ్చు. ఆ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేయగలకపోయాను, దానిని దేవుడు చేశాను. ఐదవదిగా జీవపు మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము మనం గమనించినట్లయితే, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే, దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించుచున్నాము. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందర్భంలో యేసు ప్రభువారు సిలువపై తప్పికొనడానికి కారణాలు, దేవుడు నాకు ఇచ్చిన తలంపులను నేను ఉంచుతున్నాను. ఒకటి జీవ జలం. సమరయ స్త్రీ మనం గమనించినట్లయితే, ఆ సమరయ స్త్రీతో సంభాషణలతో దేవుడు ఆమెను, అమ్మ నాకు దాహమునకు నిలిమన్నప్పుడు యేసు ప్రభు వారు, నువ్వు యూదుడవు, మేమైతే సమరయులము, నువ్వు మమ్మల్ని నన్ను ఏ విధంగా అడుగుతున్నావు అన్నప్పుడు ఆయన నిన్ను అడిగిన వాడు ఎవరు, నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఆయన నీకు జీవజలం ఇచ్చునని. ఆ సంభాషణలో చాలా మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మనము గమనించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ సమరయ స్త్రీ, ఆమె స్థితి ఒక విధంగా ఉండొచ్చు, ఆమె పరిస్థితి బాగలేక ఉండొచ్చు, ఆమెకు సామాజిక పరంగా జీవితం బాగలేకపోయిండొచ్చు. కానీ ఆ సమరయ స్త్రీ కలిగినటువంటి ఆధ్యాత్మిక విషయాలు చాలా అత్యున్నతమైనటువంటి విలువలను కలిగినటువంటి అత్యున్నత శిఖరాన్ని ఆమె కలిగి ఉంది అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో ఇవన్నీ కూడా ఆ యొక్క సంభాషణలో మనము గమనించవచ్చు, ఈ 5 కూడా. కాబట్టి ఈ సందర్భంగా యేసు ప్రభు వారు శిలువపై తప్పికొనడానికి కారణం, మొదటిది జీవ జలం, రెండవది జీవాహారం. మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు విరవబడినటువంటి రొట్టె గురించి, చిందించబడినటువంటి రక్తం గురించి తెలియజేస్తూ, నా ఆహారమును, నా శరీరం తినని వాడు నావాడు కాదు, వాడు నిత్య జీవానికి వారసుడు కాడు అని. కాబట్టి ఆ యొక్క ఆహారాన్ని మనము పొందుకోవాలని ఆయన శిలోమానం మీద తప్పికొనవలసి అవసరం ఏర్పడింది. అంత మాత్రమే కాకుండా జీవపు వెలుగు. ఒక వ్యభిచారి స్త్రీని యూదులు పట్టుకొని వచ్చి, ఈమెను వ్యభిచారం ముందు పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్ళతో కొట్టాలి, అది ధర్మశాస్త్రం తెలియజేస్తుంది, మరి నీకేం తెలియజేస్తావు అన్నప్పుడు ఆ యేసు ప్రభు వారు, మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయమన్నప్పుడు వారు మనస్సాక్షి గద్దించబడి ఒక్కడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఒక్క రాయి కూడా వేయకుండా నిష్క్రమించడం అనేది జరిగింది. అప్పుడు అంటాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా, ఎవరిని నీ మీద రాయి వేయలేదా అంటే ఆ స్త్రీ అంటుంది, వ్యభిచార స్త్రీ. వాళ్ళేమో స్త్రీ అని అంటున్నారు, కానీ ఏమైతే ప్రభువా, నా ప్రభువా, ఎవ్వరు నన్ను శిక్షించలేదు, ఎవరు కూడా నా మీద రాయలేదు. అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకుము అని చెప్పి పంపివేయడం జరుగుతుంది. ఆ చీకటి బతుకుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క జీవితంలో ఆయన మాటల ద్వారా వెలుగు నింపడం అనేది జరిగింది. కాబట్టి ఆయన శిలువ మాట మీద తప్పికొనడానికి యొక్క 3వ కారణం జీవపు వెలుగు. అదేవిధంగా 4వది జీవాత్మ. రోమిలకు రాసిన పత్రికలో 1-8వ అధ్యాయంలో 1 నుంచి 15 వరకు ఈ జీవాత్మ గురించి బాగా వ్రాయబడింది. 1 నుంచి 15 వరకు. మీరు నా ఆత్మని కలిగి ఉండాలా, మీరు ఆత్మని కలిగి ఉంటేనే మీరు నా వారు
మీరు శరీరానుసారం అయితే నా వారు కాదు, మీలో నా ఆత్మ ఉన్నట్లయితే మీరు శరీర క్రియలకు సిలువ వేస్తారు అని ఆ సందర్భంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 4వది జీవపు మాటలు. ఈ యొక్క విలువబడిన రొట్టె గురించి, చిందించబడిన రక్తం గురించి ఆ యేసు ప్రభు వారు అప్పుడు తెలియజేస్తూ, నా శరీరం తినాలా, నా రక్తాన్ని తాగాల మీరు. వెంటనే అక్కడ ఉన్నటువంటి యూదులు ఈ మాటతో విభేదించి, ఏంటి ఈయన శరీరాన్ని తినమంటున్నాడు, రక్తాన్ని తాగమంటున్నాడు, ఏంటి ఈయన అని ఆయనతో విభేదించి చాలామంది ఆయనను విడిచి వెళ్ళడం జరిగింది. అయితే యేసు ప్రభు తన శిష్యులతో, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా అన్నప్పుడు పేతురు ఒక మాట అంటాడు, మేము ప్రభువా ఎక్కడికి వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు, కాబట్టి మేము ఎక్కడికి పోవాలా, మాకు ఎవరు ఈ యొక్క జీవపు మాటలు తెలియజేస్తారు అని అన్నప్పుడు దేవుడు, అయితే మీలో ఒకరు నన్ను అప్పగిస్తాడు అని. దేవునికి అన్నీ తెలుసు, సమస్తము తెలుసు ఆయనకు. కాబట్టి ఆయనకు తెలియంది ఏమి కూడా లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఆయన దప్పికొనడానికి కారణం ఏంటంటే, మనం గమనించినట్ల లేఖనాలు అన్నిటిని కూడా నెరవేర్చాలని, ఆ నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ఆ శిలువపై కొట్టు వేసి నూతన నిబంధనను స్థిరపరచాలని, అదేవిధంగా దప్పికొనడానికి ఉన్నటువంటి ఆత్మీయ కారణాలు నేను మీకు ఇప్పుడు తెలియజేసినాను. ఒకటి జీవజలం, రెండవది జీవాహారము, మూడవది జీవపు వెలుగు, నాలుగవది జీవాత్మ, ఐదవది జీవపు మాటలు. ఒకవేళ ఈ 5 మాటలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుందేమో. ఇక్కడ ఆ న్యూటన్ చక్రం అనేది ఉంది. 7 రంగులు ఒక చక్రంలో ఉంటే దాన్ని గిరగిర తిప్పితే ఒకే ఒక రంగు కనపడుతుంది, అది తెలుపు రంగు. ఆ తెలుపు రంగులో అన్ని రంగులు ఉంటాయి. అట్లా ఈ నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒకే ఒక మాటలో, అదే దేవుని వాక్యంలో ఇమిడి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యమే జీవజలం, దేవుని వాక్యమే జీవాహారం, దేవుని వాక్యమే జీవపు వెలుగు, దేవుని వాక్యమే జీవాత్మ, దేవుని వాక్యమే జీవపు మాటలు. ఆ వాక్యమే ఆది యందు ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యమే దేవుని యొక్క ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు నామమున మన మధ్య నివసించినటువంటి ఆ వాక్యం. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మనము ఆశిస్తున్నాము. ఒకవేళ మనకు దేవుడు కావాలా అని అనుకుంటుంటాం, కానీ దేవుడు కావాలంటే దేవుని వాక్యానికి దూరంగా ఉండి దేవుడు కావాలని మనం ఆశిస్తే అది వ్యర్థమే. కాబట్టి వాక్యమందు ఎల్లప్పుడూ మనం జీవించాలి, వాక్యాన్ని ఎప్పుడూ మనం పఠిస్తూనే ఉండాలి. అందుకనే యోహాను సువార్తలో తెలియజేసినట్లు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో నిల్చుంటే కానీ ఏ విధంగా ఫలింపదో, నా యందు నిలవకపోతే మీరు ఫలింపరు. మీరు నా యందు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును అని వాక్యంలో తెలియజేస్తారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినట్లయితే మీరు ఏమి అడిగినా నేను వాటిని అనుగ్రహించునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో నీకు నాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, ఆ వాక్యాన్ని కలిగి మనమందరం కూడా ఈ యొక్క 5 ఆత్మీయ సత్యాలు, ఒకటి జీవజలాన్ని, రెండవది జీవాహారాన్ని, మూడవది జీవపు వెలుగును, నాలుగవది జీవాత్మను, ఐదవది జీవపు మాటలను మనమందరం కూడా కలిగి ఉండాలని, ఆ విధంగా మనందరికీ ఆత్మ దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముగిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్టాండింగ్ కమిటీ వారికి, మరియు ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఈ చైర్మన్, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, తర్వాత సెక్రటరీ గారికి, అదేవిధంగా మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.